పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఈ 2 రోజులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన ఆకర్షణలో కూడా వాటర్ ఫాల్ సంబంధించి అంటే సముద్రంలో పారాగ్లైడింగ్, అదేవిధంగా ఆ బోటు స్పీడ్ బోట్లతో సంబంధించి అదేవిధంగా అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్కూబా డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణ కూడా ఈ వాటర్ సంబంధించి అయితే నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నాచార్య గారు, ఏపీ టూరిజం సంబంధించి జనరల్ మేనేజర్. ఈ వాటర్ ఫాల్ సంబంధించి ప్రత్యేకమైన అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కూడా వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పాకాల బీచ్ ఫెస్టివల్లో ఈ వాటర్ ఫాల్స్ సంబంధించి ముఖ్యంగా సముద్రంలో పారాగ్లైడింగ్, అదేవిధంగా స్కూబా డైవింగ్, అదేవిధంగా స్పీడ్ బోటింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇది మన డాక్టర్ నోగసాని బాలాజీ గారు, మా ఏపీటీడీసీ చైర్మన్ గారు, ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క గైడెన్స్లో మేము సుమారుగా ఇప్పుడు 8 ఈవెంట్స్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఐ థింక్ ఇక్కడ ఏ బీచ్ ఫెస్టివల్, ఏపీలో జరిగిన ఏ బీచ్ ఫెస్టివల్లో కూడా ఇన్ని రకాల ఈవెంట్స్ అనేవి చేయలేదండి. మేజర్గా చెప్పేటప్పుడు వాటర్ ఫ్లీట్కి వచ్చేటప్పటికి మనకి ఈ మీరు చూస్తుంది ఇది పారాసైలింగ్, ఇది పారాసైలింగ్ బోట్ అంటాము. దీంతో మనం పారాసైలింగ్ చేస్తాము. అదేవిధంగా ఈ మీరు చూస్తున్న ఇది వచ్చేటప్పుడు స్కూబా డైవింగ్, ఈ స్కూబా డైవింగ్ యాక్టివిటీ కూడా దీని నుంచే చేస్తాము. తర్వాత మనం వచ్చేటప్పుడు స్పీడ్ బోట్స్ మనం 2 అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా జెట్స్కి అంటే వాటర్ బైక్ లాగా అనమాట, దాన్ని అరేంజ్ చేస్తున్నాం. ఇది కాకుండా హాట్ ఎయిర్ బెలూన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా జీప్ పారాసైలింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మనం పారాసైలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ హెలీ రైడ్స్ మొత్తం కలిపి 8 ఈవెంట్స్ అనేవి. ఐ థింక్ ఈజ్ ఏ గ్రాండ్ ఈవెంట్. అండ్ పాకాల బీచ్ ఫెస్టివల్ అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ చేయాలనేది మా ఆనరబుల్ చైర్మన్ డాక్టర్ నోగసాని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే ముఖ్యంగా దీనికి తీసుకోవాల్సింది ఏంటంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కానీ ముఖ్యంగా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఏదైనా సరే, ఇప్పుడు మనం స్పీడ్ బోట్ తీసుకుంటే స్పీడ్ బోట్లో లైఫ్ జాకెట్స్ లేకుండా ఎటువంటి పబ్లిక్ని కూడా మనం ఎలా చేయమండి. అదేవిధంగా జెట్ స్కీలో కూడా మనకి లైఫ్ జాకెట్స్ అనేవి కామన్గా పెట్టుకుంటాము. ఈ స్కూబా డైవింగ్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ అండి ఇది. దీనికి ఏంటంటే దానికి ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, హెల్త్ చెకప్ అన్నీ చేసిన తర్వాత జనరల్గా ప్రీవియస్గా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలా చేస్తాము. అదేవిధంగా ఈ పారాసైలింగ్ అనేది కూడా లైఫ్ జాకెట్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ చూసుకుని మేము చేస్తామండి. ఇది అంతా కూడా ఏపీటీడీసీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇప్పుడు ఎవరినైతే తీసుకొచ్చామో వాళ్ళకి మా కంట్రోలింగ్ ఆఫీసర్స్ పెట్టాము. వాళ్ళ కంట్రోల్లోనే ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మేము జాగ్రత్త తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ స్కూబా డ్రైవింగ్ సంబంధించి స్పెషలిస్ట్ అంటే ఈ స్కూబా డ్రైవింగ్ చేయాలంటే వాటర్లోకి చాలా రిస్కీతో కూడుకునే వ్యవహారం. అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అసలు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు అనేది కూడా వారి మాటలో మనతో పాటు ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా స్కూబా డ్రైవింగ్ అంటే కొద్దిగా రిస్కీ కూడుకున్నది. అసలు ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు, అసలు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు పర్యాటకుల కోసం? స్టార్టింగ్ ఫస్ట్ ఏంటంటే మనం వచ్చే జనాలకి ఫస్ట్ దీనికి మెయిన్ బ్రీఫింగ్ ఇస్తాం. ఆ బ్రీఫింగ్ ఇచ్చి వాటర్ వాళ్ళకి బీపీ, ఈ షుగర్, ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం మనం సైడ్ పెడతామంట. ఎందుకంటే మనం వాటర్లోకి వెళ్ళాక వాళ్ళకి ఎక్కువ టెన్షన్ మీద, యాంగ్జైటీ మీద ఇదవుతుంది. సో వాళ్ళందరినీ పక్క పెట్టి ఓన్లీ ఫుల్ గుడ్ కండిషన్లో ఎవరున్నారు హెల్త్ వాళ్ళని మనం తీసుకెళ్తాం. మెయిన్ ఇప్పుడు ఇది వచ్చేసండి, ఇది స్కూబా మాస్క్ అండి. దీన్ని మనకి పెట్టుకుంటాము. ఇది పెట్టుకుంటే ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది నోస్. మనం ఓన్లీ నోట్లోంచి ఎయిర్ తీసుకుంటాం ఇలాగా. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎయిర్ సోర్స్ అండి. దీనిలోంచి మనకు వస్తుంది ఎయిర్. దీన్ని మనం బయట చేసి దీనిలోని తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఒకవేళ నోట్లోకి వాటర్ వెళ్తే కనుక ఇది ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది మెయిన్ సోర్స్. ఒకవేళ ఇది కనుక డ్యామేజ్ అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉందండి. దీని తర్వాత వచ్చేసి ఇది సిలిండర్ అండి. ఇది మెయిన్ సిలిండర్. ఇది మనం 200 బార్ నింపుతాము. ఇది వచ్చేసి మనకు ఒక 1 అవర్ వస్తుంది వాటర్లో, అండర్ వాటర్లో. దీని తర్వాత వచ్చి మెయిన్ బీసీడీ అండి. బీసీడీ అంటే బాయన్సీ కంట్రోల్ డివైస్ అండి. ఇది ఏంటంటే మనకి ఒక జాకెట్ లాగా, లైఫ్ జాకెట్ లాగా ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది ఇన్ఫ్లేట్ అంటారు. ఈ బటన్, రెడ్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తే జాకెట్లో పొంగుతుందండి. ఇలా పొంగిద్ది. అప్పుడు మనం ఫ్లోట్ అవుతాం. ఒకవేళ వాటర్లోకి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ ఇంకో బటన్ ఉంది, డిఫ్లేట్. దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ లోపలికి వెళ్తాం. మెయిన్ గేర్ వేసుకున్న తర్వాత కంపల్సరీ సేఫ్టీస్ ఉంటాయి. ఈ స్టార్టింగ్ ఫస్ట్ ఇది 1 లాక్, తర్వాత బ్యాండ్, దాని తర్వాత వచ్చి ఇంకో సేఫ్టీ లాక్. ఈ 3 మెయిన్ వేసుకుంటామండి. దీని తర్వాత మెయిన్ కావాల్సింది మనకి ఫిన్స్. ఈ ఫిన్స్ అనేది మనం కాళ్ళకి వేసుకుని అండర్ వాటర్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ లేకుండా మనం స్విమ్ చేయలేము అండర్ వాటర్లో. ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ వెయిట్స్ అండి. ఇది ఒకటి 1 kg ఉంటుంది. ఈ వెయిట్స్ వేసుకుంటేనే మనం బాడీలో మనం డౌన్కి వెళ్ళగలం, కిందకి. లేకపోతే వెళ్ళలేము. ఎందుకంటే ఈ వెయిట్ ఉండాలి బాడీకి. ఎందుకంటే ఇదంతా జీరో అయిపోతుంది అన్నమాట బాయన్సీ. అందువల్ల ముఖ్యంగా
ఈ పారాగ్లైడింగ్ ముందు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు ఇంట్రెస్ట్తో వస్తారో వాళ్ళకి ఏమైనా ముందు మీరు బ్రీఫ్ ఇవ్వటం కొత్త ట్రైనింగ్ ఇవ్వటం కానీ వచ్చేస్తారు? ఇస్తాం సార్. మా కంపెనీ వచ్చేసి విశాఖపట్నంలో ఉందండి. కంపెనీ పేరు డైవర్డా. ఇతను మా మెయిన్ ఓనర్ అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకు అంతా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మెయిన్ మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, అవన్నీ వీళ్ళు మొత్తం చెక్ చేసి మాకు ఇస్తారన్నమాట. దాని తర్వాతే మేము వాటర్లోకి వెళ్తాం. మాకు ఓకే అంటేనే, వీళ్ళు ఓకే అంటేనే మేము వెళ్ళాలి లోపలికి, అంతే సార్. ఇది మొత్తానికి పాకల బీచ్ ఫెస్టివల్ ఆషామాషిగా కూడా నా మాత్రంగా కాదు, ఫుల్లీ ప్రొఫెషనల్స్ తోటి, అంటే ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్కి ఒక ప్రత్యేకమైన స్పెషలిస్ట్, ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఒక కొన్ని పారామీటర్స్ పెట్టి కూడా ఇక్కడ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ పారాగ్లైడింగ్ సంబంధించి, అదేవిధంగా స్కూబా డ్రైవింగ్ సంబంధించి, అదేవిధంగా స్పీడ్ బోట్కి సంబంధించి దానికి మెడికల్కి చర్చ అంటే మెడికల్ చెకప్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా దీనికి అర్హులు అన్న మటుకే లోపలికి అలో చేసి సంబంధించిన ట్రైనింగ్ కూడా ముందే ఇస్తారని చెప్పేసి కూడా స్కూబా డ్రైవింగ్ స్పెషలిస్ట్ అయితే చెప్తున్నారు. మొత్తానికి జరుగుతున్న ఈ ఫెస్టివల్ మొత్తాన్ని మటుకే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు చెప్పడంలో మటుకు ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, పాకల, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.